వ్యాకరణాంశాలు. కింద పదాలు పరిశీలించండి. వాటిలో సవర్ణ, గుణ, వృద్ధి సందులు ఉన్నాయి. వాటిని గుర్తించి విడదీసి సంధి సూత్రాలను రాయండి. చూడండి. పుణ్యవాసము, మదోన్మాదము, స్నిగ్ధాంబుద, సరభోత్సోత్సాహము, గుణౌద్ధత్యము, రసైక స్థితి ఇవి పదాలు. ఈ పదాలను మనం విడదీసి అవి ఏ సంధిలో కనుక్కొని ఆ సంధి సూత్రము మనం చెప్పాలి. మొదటగా పుణ్యవాసము. ఈ పదాన్ని విడదీసే పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యవాసము. సంధి సవర్ణ దీర్ఘ సంధి. చూడండి, ఆకి ఆ పరమైత ఉంది కదా, సవర్ణ దీర్ఘ సంధి సూత్రము. ఆ ఈ ఊ రూలకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశముగా వస్తాయి. మదోన్మాదము. ఈ పదాన్ని విడదీద్దాము. మద ప్లస్ ఉన్మాదము. సంధి గుణ సంధి. ఆకి ఊ. సూత్రము అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏవో అర్లు ఏకాదేశం అవుతాయి. ఆకి ఊ పరమవుతూ ఉంది కదా, క్రమంగా ఏవో అర్లు ఏకాదేశం అవుతాయి. చూడండి, మదో ఓ, ఇక్కడ మనకి ఓ అనే ఏకాదేశం అవుతూ ఉండింది కదా, ఆకి ఊ పరమైనప్పుడు. స్నిగ్ధాంబుద పదాన్ని విడదీస్తే స్నిగ్ధ ప్లస్ అంబుద. సంధి సవర్ణ దీర్ఘ సంధి. అ ప్లస్ ఆ. సూత్రము ఆ ఈ ఊ రూలకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశముగా వస్తాయి. సరభసోత్సాహము. సరభస ప్లస్ ఉత్సాహము. ఇది గుణ సంధి. ఆకి ఊ. గుణసంధి సూత్రము అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏవో అర్లు ఏకాదేశమవుతాయి. గుణౌద్ధత్యము, రసైక స్థితి. ఈ పదాలను విడదీస్తే గుణ ప్లస్ ఔద్ధత్యము వృద్ధి సంధి. రసైక స్థితి రస ప్లస్ ఏక స్థితి, ఇది కూడా వృద్ధి సంధి. వృద్ధి సంధి సూత్రము అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశం అవుతాయి.